నమస్కారం V9 తెలుగు న్యూస్ కి స్వాగతం. నా పేరు మాధురి. జడ్చర్ల మున్సిపల్ బాదేపల్లి జాతీయ వ్యవసాయ మార్కెట్లో రైతుల ఆందోళన. మేము తెచ్చిన సరుకులకు సరైన గిట్టుబాటు ధరలు రావట్లేదంటూ జడ్చర్ల మున్సిపల్ బాదేపల్లి జాతీయ వ్యవసాయ మార్కెట్ యార్డ్లో రైతులందరూ కలిసి మెయిన్ గేట్లను మూసివేసి ఆందోళన వ్యక్తం చేశారు. గవర్నమెంట్ ధర 2800 ఉంది బోనస్ తోటి. మాకు రైతులకు మార్కెట్లో తెచ్చేందుకు నిమ్మమైన ఒక 2000 పైన ఇస్తే మాకు ఏమైనా గిట్టుబాటు అవుతుంది. లేకపోతే మేము ఎకరాకు 2000 ఎంత 25,000 ఖర్చు పెట్టేసేసి మాకు ఏం లాభం వచ్చే రైతులు మేము లాస్ తెచ్చిన వాళ్ళే రిటర్న్ కూడా రైతుల మాలు తెచ్చే మేము వద్దని చేసి చెప్తారు. కారకాలు వద్దంటారు, రేటు తక్కువ ఉంది ఇంకోటి వద్దని చెప్తారు. వద్దనడం వల్ల మేము ధర్నా చేస్తున్నాం. గేట్లు తాళం వేసి తాళం వేసి మేము ధర్నా చేస్తున్నాం. మేము గేట్లు తెరవం. మా రేటు మాకు 2000 పైన మాకు రేట్లు మాకు ఇస్తాంటేనే మేము గేట్లు తెరుస్తాం. అంతవరకు మేము గేట్లు తెరవం. జాతీయ వ్యవసాయ మార్కెట్ కమిటీ బాదేపల్లిలో ఈరోజు రైతులు ప్యాడీ ధరలు పడలేదని చెప్పేసి కొద్దిగా గోల చేశారు. మనం ఈనాము ఉన్నందున ఈనాములో మనము మినిమమే 1700 పెట్టడం జరిగింది. ఆ 1700కు తక్కువ రేటు రావడం వల్ల కొన్ని కుప్పలకు రేటు ట్రేడర్స్ వేయలేదు. ఎందుకనంటే పచ్చిగా ఉంది, ప్లస్ అది ప్యాడీ అనేది పరిపక్వం ఇంకా కానే లేదు. గింజ అనేది రాకుండానే అట్లా గ్రీనిష్ డస్ట్ గడ్డి అలానే ఉండడం వలన రేటు వేయలేకపోయినరు. ఈరోజు గొడవ సద్దుమనగడం కోసము మేము వ్యాపారస్తులతోటి మీటింగ్ పెట్టి వ్యాపారస్తులు అందరూ కలిసి ఈరోజు ప్రతి ఏదైతే రేటు పడని కుప్పలకు ఇప్పుడు ప్రజెంట్ కుప్ప తిరిగి వ్యాపారస్తులు ధరలు వేయడం జరుగుతుంది. ఈ ధరలు వేసిన తర్వాత రైతులకు రేపు మార్నింగ్ వరకు మేము కాంటాక్ట్ చేసి పంపిస్తాము. అదేవిధంగా రైతులకు నేను ఒక సూచన ఇచ్చేది ఏంటంటే, మీరు మనకు ఈ బాదేపల్లి సరౌండింగ్లో 39 PACS IKP సెంటర్స్ గవర్నమెంట్ ప్రొక్యూర్మెంట్ జరుగుతున్నాయి. కాబట్టి మీరు మంచిగా ధాన్యం తీసుకుపోయి MSP ధర, ఇప్పుడు MSP ధర కంటే 500 బోనస్ వస్తుంది. కాబట్టి రైతులు అందరూ గవర్నమెంట్ ప్రొక్యూర్మెంట్లకు వెళ్ళి మంచి ధరను MSP ధరను పొంది పోటీ ధరను వెళ్ళి మంచి ధరను తీసుకొని పోగలరనేది రైతులకు సూచన. అదేవిధంగా మార్కెట్కు తీసుకొచ్చినా కూడా మంచిగా ఆరబెట్టుకొని మంచిగా గడ్డి లేకుండా ఎలాంటిది తాళు లేకుండా తీసుకొని వస్తే కూడా మీకు ఇక్కడ కూడా పోటీ ధర వస్తుంది. మద్దతు ధర వచ్చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇది గమనించగలరు. ఇప్పుడు ప్రస్తుతం మనకు చూసినట్టయితే ఈరోజు 30 నుంచి 40 మాయిచర్ ఉంది. అలాగే కొన్ని నాని మొత్తము బ్యాడ్ స్మెల్ కూడా వస్తుంది. అలా కాకుండా రైతులు ఇది ఒకటి గమనించి మీరు తొందరపడి అమ్ముకోకుండా తొందరపడి కొయ్యకుండా మంచిగా ఉన్నప్పుడే కోసి మంచి ఆరబెట్టుకొని తీసుకొని రాగలరు మార్కెట్ గారు. పచ్చిగా ఉన్నాయి, పసుకలు చైన్ కూడా కాలే, తాళ్ళు మొత్తం 35-36 ఇంకా ఇప్పుడు ఎవరు కొనుగోలు లేరు. మంచి ఎండబెట్టి మంచి 300 రేట్ వస్తుంది. ఏమన్నా ఉందా? రావు సార్ ఎవరు తీసుకోకపోతే ఏం చేయాలండి మేడం? 3000 రూపాయలు బియ్యం కొనుక్కోండి. ఇంకొకటి బాబు అట్లా
బస్తాలు మేము కాంటే బస్తాల మీద కవర్ కప్పే బాధ్యత రైతులకు విజ్ఞప్తి, మీరు చాలా కష్టపడి పండిస్తున్నారు సరుకులు. రైతు ప్రతి ఒక్కరికి ఎన్నుముక్క. మీరు ఇంత కష్టపడ్డప్పుడు కూడా కొంచెము ఆరబెట్టుకొని డ్రై చేసుకొని తెస్తే మీకు మంచి లాభాలు వస్తాయి, మంచి రేట్ వస్తుంది. మీరు పూర్తిగా తాలు పసుక అట్లా పచ్చి తెచ్చినందుకు మీకు ఇబ్బందులు కూడా ఏర్పడతాయి. కాబట్టి నా యొక్క మనవి ఏంటంటే మీరు కొద్దిగా ఆరబెట్టిన తర్వాత తేవడం చాలా మంచిది. మన మార్కెట్కు మంచి పేరు ఉంది. పోయిన సంవత్సరం ఖరీఫ్లో కూడా చాలా మంచి ధర ఇచ్చాము గవర్నమెంట్ రేట్ లెక్క. ఈసారి కూడా యాసంగిలో మీకు కూడా వచ్చాయి, కానీ అనివార్య కారణంగా వర్షాలు వస్తున్నాయి. దాన్ని మీరు భయపడి కూడా ఆరబెట్టకుండా తెస్తున్నారు. కాబట్టి నా యొక్క మనవి ఏంటంటే మీరు ఆరబెట్టుకొని తెస్తే మంచి రేట్లు వస్తాయని మీ అందరికీ నా యొక్క సూచన. జై. ఈరోజు మన మార్కెట్కి వచ్చిన మాలు ఎలా ఉంది? మార్కెట్కి వచ్చిన సరుకులు దాదాపు 85% అమ్ముడుపోయినాయి. పూర తాలు పసుక పచ్చిగున్న సరుకులే కాలేదు. కాబట్టి ఈరోజు మేమందరం కలిసి కూడా మీకు కొద్దిగా న్యాయం చేస్తాం. మీకు అవకాశం, మీకు నచ్చితే మాత్రమే వదలండి, మీకు ఫుల్ పవర్స్. మీకు నచ్చకపోతే మాత్రం సరుకు ఆరబెట్టండి, మళ్ళీ టెండర్లు పెట్టండి అని నా యొక్క విజ్ఞప్తి. సూరు పట్టుకొని కచ్చరా లేకుండా తెచ్చుకుంటే బాగా కలగో. ఇంత పసకలు ఉన్నాయి. ఇగో ఎక్కడ అర్థారు ఎక్కడ వాసవి నరేష్. జడ్చర్ల మార్కెట్ రైతులందరికీ పేరు పేరు నమస్కారం. ముఖ్యంగా మార్కెట్లోకి వచ్చే సరుకులు పచ్చివి తీసుకొచ్చి కనీసం రేటు పడకుండా ఇబ్బందులు పడుతున్నారు. కనీసం ఎండబెట్టి మార్కెట్కు ఖచ్చితంగా ఒట్టి ఒడ్లు తీసుకురావాలి. గతంలో ఏమైందో తెలియదు. ఇప్పటి నుంచి ప్రతి మార్కెట్ కమిషన్ ఏజెంట్లకు మేమందరము రైతుల తరపున ఒట్టి వడ్లే తేవాలని ప్రతి రైతుకు మీరు కమిషన్ ఏజెంట్లు సూచన ఇవ్వగలరు. ఎందుకోసం అంటే పచ్చివి తీసుకొస్తే రైతుకు రేటు పడక గడబడి అవుతుంది. ఆ గడబడి కావడానికి కారణం కూడా ఎందుకంటే మనం ఒట్టివే తీసుకురావని మనం ప్రోత్సహిస్తే ఖచ్చితంగా ఒట్టి తీసుకొస్తారు. రైతులు కూడా మీరు చదువుకున్నారు, మీరు అవగాహన ఉంది, ప్రతి టీవీ పేపర్ ద్వారా వస్తుంది. గవర్నమెంట్ ఒట్టి వడ్లకు 2300, సన్న వడ్లకు 2320 రూపాయలు అదనంగా బోనస్ ఇవ్వబడుతుంది. ముఖ్యంగా మీరు గవర్నమెంట్కి ఎక్కువ శాతము అమ్మగలరని మేమందరం కోరుకుంటున్నాము. సరే, మీ బాధ ఏంటంటే సావుకారుతో ఇన్ని డబ్బులు తీసుకుపోతున్నాం, వాళ్ళకు కూడా ముట్ట చెప్పాలనేది. అది కూడా తీసుకురండి, కానీ ఒట్టి ఒడ్లు తీసుకురావాలని ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారం చెప్తున్నాం. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.